అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవులన్నీ అయిపోయాయండి. మళ్ళీ లంచ్ బాక్స్ కోసం పొద్దున్నే లేవాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ కూడా. సో ఈరోజు మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే ఒక సింపుల్ రెసిపీ చెప్తాను. ఈజీగా తొందరగా అయిపోద్ది అనమాట. పొద్దున్నే లంచ్ బాక్స్ చేసుకునే వాళ్ళకి హడావిడి లేకుండా ఉంటుంది. నేనైతే శనగపప్పు బీట్రూట్ కర్రీ చేసి చూపిస్తాను. శనగపప్పుని నైటే కడిగి నానబెట్టుకున్నానండి. అలా అయితే కాస్త తొందరగా ఉడుకుతుందనమాట. తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కర్రీతో శుభ్రంగా తింటారు. అసలు బీట్రూట్ స్మెల్ అని కానీ ఏమీ తెలియదు. సో ఇదైతే కుక్కర్లో చేసుకోవాలండి. పప్పుని కుక్కర్లోకి తీసుకొని బీట్రూట్ ముక్కలు వేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కారం ఉంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక 4-5 విజిల్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పప్పు పట్టుకుంటే మెత్తగా ఉండాలండి. చూడటానికి పప్పులానే ఉండాలి. అంటే పేస్ట్ అయిపోకూడదు అనమాట. చూస్తే ఇంకా ఏంటి పప్పులానే ఉంది అనిపించాలి. పట్టుకుంటే మాత్రం మెత్తగా ఉండాలి. కుక్కర్ పెట్టేసి రైస్ కూడా ఒక పక్క పెట్టేశానండి. ఈలోగా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇడ్లీ బ్యాటర్ ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ అది వేసుకొని ఇడ్లీ పెట్టేస్తున్నాను. అంటే మా హస్బెండ్ వారికే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెడతాను. బాబు లేచిన తర్వాత మా ఇద్దరికి తర్వాత పెట్టుకుంటాము. రైస్ అయిపోయింది. ఈలోగా కుక్కర్ కూడా అయిపోయిందండి. ఆ ప్రెజర్ పోయేలోపుగా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం అల్లం దంచి పెట్టుకొని వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో ఉడికించిన పప్పు ఉంది కదా, అది తీసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పప్పు చూసారా, చూడటానికి పప్పులానే ఉంది కానీ మెత్తగా అయిపోయిందనమాట. ఇలా ఉండాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత అవసరం ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటుంది. లేదు పొడి పొడిగా కావాలంటే వాటర్ వేయొద్దు. ఎలా వేసుకున్నా బాగుంటుంది. ఇది కొంచెం దగ్గర పడ్డాక లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. కూర కొంచెం వాటరీగా ఉండగానే దింపుకోండి. అంటే కాసేపటికి కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. సో కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడే దింపేసుకుంటే మనం తినే టైంకి ముద్దగా అయిపోతుంది. సో మా హస్బెండ్కి కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. ఇవన్నీ బాక్స్లో పెట్టేసి ఫ్యాన్ కింద పెడతాను అనమాట. చల్లగా అయిన తర్వాత మూత పెట్టి ప్యాక్ చేస్తాను. బెంగళూరులో అప్పుడప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయండి. వర్షాల సంగతి ఏమో కానీ ఇంటి నిండా బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది. ఈ అపార్ట్మెంట్స్లో బయటికి వెళ్ళలేం, లోపల ఉండలేం అన్నట్టు ఉంటుంది పరిస్థితి. పెద్దవే ఉండవు. ఇల్లులు చూస్తే పెద్దగా ఉంటాయి కానీ బాల్కనీలు చిన్నగా ఉంటాయి. బట్టలు ఎక్కడ వేసుకోవాలో తెలియదు. ఇలా ఇంట్లో తాళ్ళు కట్టుకొని వేసుకోవాలి. వర్షం వస్తే ఇబ్బందేనండి ఇంట్లో ఉంటే. అటు ఇటు తిరుగుతూ ఉంటే అవి తగులుతూ ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా. సో ఆరిన వరకు బట్టలన్నీ తీసి లోపల పెట్టేస్తున్నాను అనమాట. ఆరడం ఏమైనా ఉంటే మళ్ళీ అక్కడే ఉంచాలి వాటిని. ఈలోగా బాబు కూడా లేచాడు. ఇంకా బెడ్షీట్ అవన్నీ సర్దేస్తున్నాను. ఇప్పటి వరకు తన పని అయ్యింది. తను వెళ్ళాక బాబు పని చేయాలి. ఇద్దరు పిల్లలకి పని చేసినట్టు ఉంటుంది కదా. ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళాక ఇంకో పిల్లాడిని స్కూల్కి పంపినట్టు ఉంటుంది నాకైతే. బాబుకి వాటర్ అది ఇచ్చేసి నేను ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. గంటకి తుడిచిన ఎంత డస్ట్ వస్తుందండో ఏంటో తెలీదు. సన్నగా ఉండే దుమ్ము వస్తుంది అనమాట. చుట్టూ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పాను కదా, ఆ కన్స్ట్రక్షన్ పని వల్ల మొత్తం డస్ట్ అంతా ఇంట్లోకే వస్తుంది. సో బయట కూడా ఊడ్చేసి ముగ్గు కూడా పెట్టేసుకున్నాను.
గోడల మీద రోజు బాబు రాస్తాడని చెప్పాను కదా, వాటిని కూడా క్లీన్ చేశానండి. ఈ గోడలు రోజు తుడిచి తుడిచి రెడ్ గోడలు కాస్త వైట్ గోడలు అయిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు బాబుని స్కూల్కి రెడీ చేయాలన్నమాట. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.